బీసీ బ్యాక్వర్డ్ క్లాస్. ఇది రాజ్యాంగంలోని ఒక పదం. రాజ్యాంగం పూర్తి రాజకీయపరమైన అంశం. బీసీ ఉద్యమాలు దేనికోసం చేస్తున్నాం? బీసీ రిజర్వేషన్ల సాధన, వాటి పరిరక్షణ కోసం. మనం చేస్తున్నది కేవలం ఉద్యమం మాత్రమే కాదు, రాజకీయ యుద్ధం. ఇది అంతర్లీనంగా దాగి ఉన్న విషయం. కేవలం రిజర్వేషన్ల సాధన, వాటి పరిరక్షణ మాత్రమే సరిపోదు. రాజకీయంగా ఎదగాలి, బలపడాలి. మిగిలిన చాలా రాష్ట్రాల లాగా ఒక బీసీ ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో ఎందుకు కాలేదు? రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నాం? కారణం, మనం కలిసి లేము. కులాలుగా విడిపోయి బలహీనులుగా తయారయ్యాం. కులం కేవలం రాజకీయ, రాజ్యాంగపరమైన అంశం మాత్రమే, శరీరానికి, రక్తానికి సంబంధించినది కాదు. నిజానికి మనమంతా ఒకే కులం వాళ్ళం, చేతి వృత్తులు కలిగిన కులం వాళ్ళం. వేరువేరు వృత్తుల వలన వేరువేరు కులాలుగా విడిపోయి మనలో మనమే వ్యత్యాసాలు చూపించుకుంటూ దూరమయ్యాం. నిజానికి మనల్ని విడదీసి, వృత్తిపరమైన కులాల వారిగా మనల్ని విడదీసి బలహీనలు చేసి ఏలుతున్నారు అతి తక్కువ శాతం ఉన్న ఈ అగ్రవర్ణ నాయకులు. మనం కలిస్తే వారికంటే ఎన్నో రెట్లు ఎక్కువైన మనల్ని విడదీసి బలహీనలు చేసి రాజకీయంగా, ఆర్థికంగా ఎదుగుతున్నారు. మనల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అణగదొక్కుతున్నారు. మరి మనం ఏం చేయాలి? మనలో ఐకమత్యం రావాలి, ఒక్కటి కావాలి, ఒక్కటై ఓట్లు వేయాలి. బీసీ రాజ్యం కావాలి, బీసీ రాజ్యం రావాలి. రాజ్యాంగం మనది, రాజకీయం మనది, రాజ్యం మనది. మన రాజ్యంలో మన బాగు, మన అభివృద్ధి, మన అభ్యుదయం. ఆలోచన పెంచుకో, ఆలోచించి నిర్ణయం తీసుకో. అలా కాకుంటే మనల్ని ఏలుతున్న అగ్రవర్ణ కులాల జాబితాలో మరో అగ్రవర్ణ అహంకార ఆధిపత్య కులం చేరుతుంది, మనల్ని ఏలుతుంది. అగ్రవర్ణ అధికార ఆధిపత్య మదానికి మనం మరింత బానిసలం, బలి పశువులం.